హాయ్ అందరికీ! ఈరోజైతే నేను గోరింటాకు పెట్టుకుంటున్నా. ఎందుకంటే రేపు సండే కాబట్టి రేపే లాస్ట్ బోనాలు. కానీ ఈసారి మాకు బోనాలు లేవు. కానీ నాకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇందాక వెజిటేబుల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ అమ్ముతుండే 20 రూపీస్‌కే 2 కట్టాస్ అంటే నేను తీసుకున్నా. ఇంటికొచ్చి అవన్నీ ఒక్కొక్కటి పెటల్స్‌గా తీసేసి వాష్ చేసిన. అంటే డస్ట్ ఉండొచ్చని వాష్ చేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసిన. యాక్చువల్లీ అది ఇంకా పేస్ట్ అవ్వాలంట మమ్మీ చెప్పింది. కానీ నాకు అసలే చాలా తొందర అనమాట. ఎప్పుడు పెట్టుకోవాలి చూడండి అప్పుడే ఆరెంజ్ అయిపోతుంది. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలని ఉండే. కానీ ఫస్ట్ అయితే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పులిహోర స్టార్ట్ చేసినుండే కుక్ చేయడం. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో పెట్టుకొని ఉంటే మళ్ళీ అందరూ తినకుండా ఉంటారని ఫస్ట్ నేనైతే పులిహోర చేసేసి పక్కన పెట్టిన. ఇప్పటివరకు ఎవరైనా నా ఐడీ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! నేనైతే ఫస్ట్ తినేస్తున్నా. ఎందుకంటే గోరింటాకు పెట్టుకున్నాక తినడానికి కాదు కదా! ఇంకా అప్పుడే ప్లస్ థింగ్ ఏంటంటే ఆకలేస్తది. పెట్టుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ చేసినా పెట్టుకోవడం. నేను మార్నింగ్ పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ నైట్ పెట్టుకోవాలంట. ఎందుకంటే మార్నింగ్ పెట్టుకుంటే దిష్టంతా దానిపైనే ఉంటది. ఎప్పుడు రెడ్ అయితది, ఎప్పుడు రెడ్ అయితదని. నేనైతే అది పెట్టుకున్న ఒక 20, 25, 30 మినిట్స్‌కే వాష్ చేసేసిన. ఇంకొంచెం ఎక్కువ సేపు పెట్టుకుంటే అది రెడ్ అయితుండేనేమో. నాకైతే ఆరెంజ్ అయింది. మేబీ కొన్ని రోజులు నడిస్తే అప్పుడది రెడ్ అయితదనుకుంటా. వెయిట్ జేస్తున్నా నేనైతే. బట్ చాలా బాగుంది. ఇది న్యాచురల్‌గా ఉంది గదా! యాక్చువల్లీ నాకది పెట్టుకునేసరికి కోల్డ్ అయిపోయింది. అందుకే నేను కొంచెం ఫాస్ట్‌గానే వాష్ జేసేసుకున్నా. బట్ బావుంది. నాకు నచ్చింది.